హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. అధికార పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం రాష్ట్ర అధినాయకత్వానికి ఢిల్లీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని పార్టీలోని సీనియర్ నేతలు ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ దాదాపు పేర్లు ఖరారు కావడంతో తమకు అవకాశం దక్కలేదనే నిరాశతో రాజీనామా చేస్తామని పార్టీకి పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశంపై కాంగ్రెస్లోని కీలక నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక అంశాల్ని తొంగలో తొక్కి మంత్రి పదవుల కేటాయింపు జరుపుతుందని మోత్కుపల్లి నరసింహులు లాంటి నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనాభా పరంగా చూసినా మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారని, మరో మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. బీసీలకు కూడా ఈ కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ ప్రస్తుతం చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో అనూహ్యంగా ఊహించని పేర్లు తెరపైకి వచ్చాయని మోత్పల్లి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి కుటుంబంలో 2 మంత్రి పదవులపై ఒకసారి అధిష్టానం ఆలోచించాలని సూచించారు. ఇదిలా ఉంటే విజయశాంతి మంత్రి పదవిపై పార్టీలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఢిల్లీ అధిష్టానం విజయశాంతికి కేబినెట్ చోటు కల్పించాలని పట్టుబడుతుందట. రేవంత్ రెడ్డికి ఈ అంశంపై సీరియస్గా ఇటీవల జరిగిన చర్చలో సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ వంటి జాతీయ స్థాయి నేతలు సైతం రాములమ్మ మంత్రివర్గ అంశంపై సానుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు కేబినెట్లో బెర్త్ కల్పిస్తే అది పార్టీకే లాభం చేకూరుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆమె ఇటీవల ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై స్పందించిన తీరు పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరగడమే కాకుండా ఆమె గ్రాఫ్ కూడా పెరిగింది. ఇలాంటి తరుణంలో రాములమ్మ రాజకీయ దూకుడిని కొనసాగించాలంటే కేబినెట్లో సముచిత స్థానం కల్పించాలని రాహుల్ గాంధీ సూచించారని తెలుస్తోంది. గాంధీ భవన్లో మంత్రివర్గ విస్తరణపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండగా రాములమ్మ ఈ అంశంపై మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. కేబినెట్లో విస్తరణపై అధిష్టానం కీలకంగా వ్యవహరిస్తుండడంతో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అన్నట్లుగా హుందాగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేబినెట్లో కొత్తగా మహిళలకు అవకాశం కల్పిస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ఉద్వాసన తప్పదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సూచించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో బెర్త్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. అలాగే ఎస్సీ కోటా కింద గడ్డం వివేక్కు, బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వాకిటి శ్రీహరి, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అమీర్ అలీఖాన్ పేర్లని ఢిల్లీ పెద్దలు సూచించారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఉగాది రోజు ఫైనల్ లిస్ట్ అధికారికంగా ప్రకటించనున్నట్లుగా రాబోయే వారం రోజుల్లో కొత్త మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తి కానుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.